నేను చెప్పే ఈ విషయం మీరు గుర్తుంచుకోకపోతే, పాటించకపోతే 2024 సంవత్సరం ఎలాగైతే వృధా అయిపోయిందో, 2025 సంవత్సరం కూడా అలానే వృధా చేసుకుంటారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా అనుసరించడానికి ప్రయత్నం చేయండి. ఒక చిన్న కథ రూపంలో మీకు చెప్తాను. ఈ కథ చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పిన కథ. చిలుక మాట్లాడే మాటలు వినాలన్నా, చిలుకను పెంచుకోవాలన్నా చాలా మందికి ఇష్టముంటది. ఒక వ్యక్తికి 2 చిలుకలుండేవి. తనకున్న పరిస్థితిని బట్టి ఈ 2 చిలుకల్ని కూడా వేరే వాళ్ళకిచ్చేశాడు. ఒక చిలుకనేమో ఒక మాస్టర్ గారికి అంటే ఒక టీచర్‌కి ఇచ్చేశాడు. ఇంకొక చిలుకనేమో చికెన్ షాప్‌లో ఉండే వ్యక్తికి ఇచ్చేశాడు. కొన్ని సంవత్సరాల తరువాత ఆ వ్యక్తికి ఆ చిలుకల్ని చూడాలనిపించి ఎలా ఉన్నాయో అని మొదటిగా టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. పంజరంలో పెట్టబడిన ఆ చిలుక ఈ వ్యక్తి రావడం చూసి, "రండి సార్ లోపలికి రండి. మా మాస్టర్ లేరు బయటకు వెళ్లారు. వాటర్ తీసుకోండి" అని చెప్పి మర్యాదపూర్వకంగా మాట్లాడిందంట. కొంత సమయం గడిపిన తరువాత చికెన్ షాప్‌కి కూడా వెళ్ళాడు. అక్కడ ఆ చిలుక ఎలా ఉంది చూద్దామని వెళ్తే ఆ చిలుక, "రండి సార్ మీకేం కావాలి? చికెన్ ఎంత కావాలి? లెగ్ పీస్ కావాలా?" కొంచెం ఘాటుగా స్పందించిందంట. ఈ 2 చిలుకల్ని అమ్మిన వ్యక్తే ఆశ్చర్యపోయాడు. అంటే ఈ 2 చిలుకలు పెరిగిన సహవాసం వేరు. మన జీవితంలో గూడా మన సహవాసము మన ప్రవర్తనని నిర్దేశిస్తుంది. టీచర్ గారింట్లో పెరిగిన చిలుక మర్యాద వేరు, దాని ప్రవర్తన వేరు. చికెన్ షాప్‌లో పెరిగిన ఈ చిలుక దాని ప్రవర్తన వేరు. ఇక్కడది ఏంటి ఈ రెండిటికి వ్యత్యాసం అంటే, అవి పెరిగిన వాతావరణం, అవి పెరిగిన సహవాసం వేరుగా ఉంది. మన జీవితంలో గూడా మన సహవాసము మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. నీ జీవితంలో గొప్ప గొప్ప విజన్స్ ఉండొచ్చు. దేవుని కొరకు బ్రతకాలని, దేవుని కొరకు జీవించాలని, దేవుని అనుసరించాలని తలంపులుండొచ్చు. కానీ నీ సహవాసము చెడ్డ సహవాసం అయితే నువ్వు నీ విజన్స్‌ని, నీ థాట్స్‌ని, నీకున్న గోల్స్‌ని నువ్వు చేరుకోలేవు. అందుకే బైబిల్‌లో తన కుమారుని సహవాసమునకు పిలిచిన అని రాయబడుతూ వచ్చింది. మనము యేసుప్రభువారి సహవాసానికి పిలువబడుతూ వచ్చాము. ఈ లోక స్నేహము దేవునితో వైరం అని మీరెరుగరా అని రాయబడుతూ వచ్చింది. ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ లోకముతో మనం ఎప్పుడైతే స్నేహం చేస్తామో, ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబంతో ఎప్పుడైతే మనం స్నేహం చేస్తామో, మన జీవితంలో మనం అనుకున్నవి రీచ్ అవ్వలేము. దేవునికి దగ్గరగా రాలేం. ఈరోజు మన సహవాసం ఎలా ఉంది? ఆ 2 చిలుకల్లో మన సహవాసం ఏ చిలుకలాగా ఉంది? ఈ సంవత్సరం అయినా కూడా దేవుని సహవాసాన్ని కోరుకుందాం. ఇంకా 359 రోజులున్నాయి. 6 రోజులు మాత్రమే గడిచిపోయాయి ఈ సంవత్సరంలో. ఇప్పటికైనా కూడా దేవుని సహవాసం కోరుకొని దేవునితో ఎక్కువగా మనం సహవాసం చేద్దాం. అలాగని మీ స్నేహితుల్ని పక్కన పెట్టండి, వారితో సహవాసం చెయ్యొద్దు అని నేను చెప్పట్లేదు. కానీ మొదట మీ ప్రాధాన్యత దేవునికి ఇవ్వండి, దేవుని సహవాసానికి ఇవ్వండి. ఆయనతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించండి. మీరు ఆత్మీయ జీవితంలో ఏదైతే సాధించాలనుకున్నారో వాటన్నిటిని కూడా సాధించటానికి ఈ సహవాసము మీకు తోడవుతుంది. ఇప్పటికైనా దేవుని సహవాసంలో మనము నిలిచి ఉందాం.